బీసీ వర్గీకరణ మరియు ఎస్సీ వర్గీకరణ కోసం మన ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు అధికారంలో వచ్చాక రాష్ట్రంలో మరియు దేశంలో కూడా బీసీ కులగణన చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆచరణలో చూపెట్టారు. ఈరోజు గెలిచిన వెంటనే బీసీ జనాభా ఎంత ఉంది అని కులగణన చేసి 42% ఉందని నిన్న అసెంబ్లీ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈరోజు బీసీలకు న్యాయం జరుగుతుంది. తమాషా ప్రకారం బీసీ జనాభా ఎంత ఉన్నారో అంతమందికి ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉండే, కాకపోతే సుప్రీంకోర్టుకు పోవడం వల్ల మధ్యలో అది ఆగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన దామోదర్ రాజనరసింహ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా సుప్రీంకోర్టుకి కూడా తిరిగారు. అప్పటి నుంచి ఇంకోటి దండోరా మందకృష్ణ మాదిగ గారు కూడా వాళ్ళతో పాటు ఎంతోమంది నాయకులు ఉద్యమం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చాము. ఆ రోజు మేము కూడా వాళ్ళతో పాటు మొన్నటి వరకు వాళ్ళకి సహకరించాం, వాళ్ళతో పాటు ఉద్యమించాం. ఈరోజు ఆ కళ రేవంత్ రెడ్డి గారు నెరవేర్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కోసం చేయడం చాలా సంతోషకరం, ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణన కూడా చాలా మంచి నిర్ణయం. రెండు మంచి నిర్ణయాలు తీసుకున్నారైనా. అలాగే కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేసినారో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు బీసీల మీద ప్రేమ ఉంటే వాళ్ళు కూడా దేశంలో మొత్తం బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే బీసీల మీద ఎక్కువ ప్రేమ మేముంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా కల్పించారో అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఆ విధంగా వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలుగా నిలవడానికి వాళ్ళకు అవకాశాలు లేదని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.